బై అశోక్. సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అనే సంస్థ వారు టెక్నీషియన్ పోస్టులు తీశారు. ఆ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య 10. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సిఎస్ఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఉప్పల్ రోడ్డు, తర్నక, హైదరాబాదు. ఈ సంస్థ వారు 10 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ 10 పోస్టుల యొక్క రిజర్వేషన్ కూడా కేటాయించడం జరిగింది. ఈ పోస్టుకి ఎంపికైతే 39,545 యొక్క శాలరీ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనిలో భాగంగా బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, టిఏ ఇంకా మిగతా అలవెన్స్లు కూడా ఇందులో ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ పూర్తిగా తెలుగులో ఒకసారి చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఆన్లైన్ ప్రారంభ తేదీ 1/12/2025 అనగా ఈ రోజు నుంచి ఉదయం 9 గంటలకి ప్రారంభమైంది. ఆల్రెడీ అప్లికేషన్ యొక్క చివరి తేదీ 30/12/2025. మొత్తం పోస్టులు 10. రిజర్వేషన్లు కూడా దీనికి కేటాయించబడ్డాయి. అన్రిజర్వ్డ్కి 6 పోస్టులు, ఎస్సీకి 2 పోస్టులు, ఓబీసీకి 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ 1 పోస్టు. ఇందులోనే ఒక పోస్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ కోసం, 2 పోస్టులు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కోసం ఇచ్చారు. ఆ పర్సన్ విత్ బెంచ్ డిజబిలిటీ కూడా OH1, VH1, ఆర్థోపెటికలీ హ్యాండిక్యాప్డ్, విజువల్లీ హ్యాండిక్యాప్డ్. పే లెవెల్ 7th సిపిసి సెంట్రల్ పే కమిషన్ ప్రకారం వస్తుంది. త్వరలోనే 8th పే కమిషన్ కూడా ప్రారంభం అవుతుంది. అది కానీ అమలు అయితే కనుక మరింత జీతం పెరిగే అవకాశం ఉంది. మొదటి పోస్టు ఫిజియోథెరపిస్టు. ఈ యొక్క పోస్ట్ సంఖ్య 1. ఇది ఎస్సీ రిజర్వ్డ్కి కేటాయించబడింది. 10th క్లాస్ క్వాలిఫికేషన్, 55% సైన్స్ సబ్జెక్ట్తో కలిపి 55% మార్క్స్ వచ్చి ఉండాలి. ఫిజియోథెరపీలో 3 years అనుభవం కలిగి ఉండాలి, లేదా 2 సంవత్సరాలు అప్రెంటిస్ ట్రైనింగ్ లేదా ఐటీఏ లేదా నేషనల్ ఆర్ స్టేట్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే మెడికల్ ఆఫీసర్స్కు సహాయపడుతూ ఉండాలి, ఫిజియోథెరపీ చికిత్సలు చేస్తూ ఉండాలి, ఎక్విప్మెంట్ ఆపరేషన్స్ షిఫ్ట్ బేషన్లో పని. రెండో పోస్టు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, MLT అంటారు. ఇది అన్రిజర్వ్డ్కి కేటాయించబడిన పోస్టు, ఒక పోస్టు. దీని క్వాలిఫికేషన్ 10th క్లాస్, 55 మార్క్స్ విత్ సైన్స్ స్ట్రీమ్. మెడికల్ ల్యాబ్లో 3 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా 2 years అప్రెంటిస్ లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి ఇన్వెస్టిగేషన్స్ ఆర్ డయాగ్నోస్టిక్స్ లేదా శాంపుల్స్ సేకరణ, టెస్టులు, ఎక్విప్మెంట్ ఆపరేషన్, షిఫ్ట్ బేషన్. మూడో పోస్టు టెక్నీషియన్. ఈ టెక్నీషియన్ పోస్ట్ అనేది జనరల్ నర్సింగ్ లేదా ఆక్సిలరీ నర్సింగ్ అండ్ మిడ్ వైఫ్, మన సాధారణ పరిభాషలో ఏఎన్ఎం అని పిలుచుకుంటూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో. అలాగా ఫీమేల్కి కేటాయించబడిన పోస్ట్ సంఖ్య 2. అవి అన్రిజర్వ్డ్ 1, ఎస్సీకి 1 కేటాయించబడింది. కామన్ గానే పై 2 పోస్టులకి ఏ క్వాలిఫికేషన్ అయితే ఉందో 10th క్లాస్ సైన్స్ స్ట్రీమ్ 55% మార్క్స్ కలిగి ఉండాలి. నర్సింగ్ లో 3 years అనుభవం ఉండాలి, ఎందుకంటే ఇది నర్సింగ్ పోస్ట్ కాబట్టి. అలాగే నర్సింగ్ లో 3 years అనుభవం అనేది కామన్, లేదా 2 సంవత్సరాల అప్రెంటిస్ లేదా ఐటీఐ లేదా ఏఎన్ఎం సర్టిఫికేట్ ఉండాలి. ఈ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ ఏ విధంగా ఉంటుందంటే మెడికల్ ఆఫీసర్లకు హెల్ప్ చేయాలి, ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ సేవలు, పేషెంట్ మానిటరింగ్, షిఫ్ట్ బేషన్. 4వ పోస్టు టెక్నీషియన్. ఇది ఫార్మసీకి సంబంధించింది. అన్రిజర్వ్డ్కి కేటాయించబడిన పోస్టులు ఇవి 2 పోస్టులు. ఇది కూడా సేమ్ క్వాలిఫికేషన్ 55% మార్క్స్ వచ్చి ఉండాలి 10th లో సైన్స్. ఫార్మసీలో 3 సంవత్సరాల అనుభవం, ఎందుకంటే ఇది ఫార్మసీ ఓరియంటెడ్ జాబ్ కాబట్టి ఫార్మసీలో 3 సంవత్సరాల అనుభవం ఉండాలి, లేదా 2 సంవత్సరాల అప్రెంటిస్ లేదా ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్ మెడికల్ ఆఫీసర్లకు సహాయం, డ్రగ్ స్టాక్స్ మేనేజ్మెంట్, షిఫ్ట్ బేషన్. పోస్ట్ కోడ్ 5 టెక్నీషియన్. ఇది క్యాటరింగ్ లేదా హాస్పిటాలిటీ అండ్ ఫుడ్ టెక్నాలజీ, బెవరేజెస్, గెస్ట్ హౌస్. ఈ పోస్ట్ యొక్క సంఖ్య 4. ఈ 4లో అన్రిజర్వ్డ్కి 2 కేటాయించబడ్డాయి, ఓబీసీకి 1 కేటాయించబడింది, ఈడబ్ల్యూఎస్కి 1 కేటాయించబడింది. ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ 10th క్లాస్ కలిగి ఉండాలి, 55% మార్క్స్ వచ్చి ఉండాలి. క్యాటరింగ్ హాస్పిటాలిటీలో 3 years అనుభవం కలిగి ఉండాలి, లేదా 2 సంవత్సరాల అప్రెంటిస్ లేదా ఐటీ సర్టిఫికేట్ ఉండాలి. జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి క్యాంటీన్ లేదా గెస్ట్ హౌస్ ఇన్ఛార్జ్కి సహాయం. నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్ కోసం సూటబుల్ పోస్టులు. ఇందాక మనకు పర్సన్ విత్ డిజబిలిటీకి కొన్ని పోస్టులు కేటాయించబడ్డాయి కదా, అవి ఇవన్నమాట. వీటి యొక్క అబ్జర్వేషన్ కూడా కింద పేర్కొనడం జరిగింది. ఈ ఉద్యోగంలో చేరితే లాభాలు ఏంటంటే డిఏ, హెచ్ఆర్ఏ, టిఏ, మెడికల్ రియంబర్స్మెంట్. ఇవన్నీ ప్రతి ఉద్యోగికి కామనే. ప్రతి ఉద్యోగానికి ఎల్టీసీ అంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్ వస్తుంది, అంటే ట్రైన్లో గట్టా జర్నీ చేసినా కానీ మనకి కన్సెషన్ ఉంటుంది. అలాగే పిల్లలకు
విద్య అనేది ఉచితం. అందుకని చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ కేటాయించారు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఉంది. ప్రమోషన్‌కి కూడా అవకాశాలుంటాయన్నమాట. ఈ పోస్ట్‌కి అప్లై చేయాలంటే భారతీయ పౌరులు మాత్రం అప్లై చేయాలి. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీకి 28 సంవత్సరాలు, ఎవరికైనా 28 సంవత్సరాలే. ఎస్సీ, ఎస్టీకి రిజర్వేషన్ ఉంది కాబట్టి వీళ్ళకి 5 ఇయర్స్ కలిపితే 33 సంవత్సరాలు వయసొచ్చిన వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీకి 3 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 31 సంవత్సరాలు వచ్చినోళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్‌కి రిలాక్సేషన్ లేదు. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి ఇందులో అన్‌రిజర్వ్డ్ వాళ్ళకి 10 సంవత్సరాలు రిలాక్సేషన్ ఇచ్చారు. అంటే 38 సంవత్సరాలు వచ్చిన అన్‌రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ యొక్క తెలుగు నేను డిస్క్రిప్షన్ లింక్‌లో టెలిగ్రామ్ లింక్ పెడతాను. టెలిగ్రామ్ లింక్‌లో ఈ తెలుగు నోటిఫికేషన్ ఉంటుంది. ఇంగ్లీష్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. అలాగే ఆహ్, అప్లై చేసే వెబ్‌సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో పెడతాను. టెలిగ్రామ్‌లో ఈ 2 నోటిఫికేషన్స్ కూడా నేను పెడతాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. టెలిగ్రామ్‌లో ప్రతి ఒక్క నోటిఫికేషన్ నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను. వయసు లెక్కింపు ఎలా చూడాలి? 10థ్ క్లాస్ మార్క్ లిస్టు 28 సంవత్సరాలు ఉండాలి. నోటిఫికేషన్ ఎండింగ్ తేదీ నాటికి 28 ఏళ్ళు పూర్తయి ఉండాలన్నమాట. నెక్స్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అబ్రివేషన్స్ కూడా నేను పేర్కొన్నాను. పర్సెంటేజ్ 40% కంపల్సరీ వచ్చి ఉండాలి. కేటగిరీ కూడా నేను ఇందులో పేర్కొన్నాను. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ కేటగిరీస్. నెక్స్ట్ ముఖ్యమైన నోట్స్ ఏంటంటే 45% వికలాంగత్వం కలిగి ఉండాలన్నమాట. సాధారణ సర్టిఫికేట్‌లో 45% ఉండాలి. 40% ఉండాలి. నెక్స్ట్ మీరు అప్లై చేసే పోస్టు ఏ డిజబిలిటీకి అప్లై చేస్తున్నారో ఆ డిజబిలిటీకే అప్లై చేయాలన్నమాట. నెక్స్ట్ రిజిస్ట్రేషన్‌కి ఆన్‌లైన్ లింక్ అయితే ఇచ్చారు. దానిలో ఏంటంటే మీరు తరచూ వాడుతున్న ఈమెయిల్ అడ్రెస్ ఎంటర్ చేయాలి. ఆ ఈమెయిల్‌కి 6 అంకెల ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మీరు మీ యొక్క డీటెయిల్స్‌ను ఓటీపీ ద్వారా మళ్ళీ మీ యొక్క డీటెయిల్స్‌ను ఫిల్ చేయాలి. పూర్తి పేరు ఎస్ఎస్‌సిలో ఏ విధంగా అయితే ఉందో మీ పేరు ఆ విధంగా మొబైల్ నంబరు, అలాగే స్ట్రాంగ్ పాస్‌వర్డ్ 8 అక్షరాల పాస్‌వర్డ్ ఉండాలి. అందులో ఒక అంకె, ఒక స్పెషల్ క్యారెక్టర్ అంటే @ ఇవి పెడతారు కదా! అవి స్పెషల్ క్యారెక్టర్స్. సబ్మిట్ చేసిన తర్వాత యూజర్ నేమ్, పాస్‌వర్డ్ మీ మెయిల్‌కెళ్తుంది. సారీ. ఆ! మెయిల్‌కొచ్చిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అయ్యి స్టెప్ బై స్టెప్ మీరు ఆన్‌లైన్ ఫిల్ చేసుకోవాలి. ఫిల్ చేసేటప్పుడు విద్యా అర్హత సర్టిఫికేట్స్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. ఇవన్నీ ముందుగానే రెడీ చేసుకోండి. ఒకవేళ పాస్‌వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్‌వర్డ్ కూడా మనం ఉపయోగించుకోవచ్చు. వెబ్‌సైట్ లింక్ ఇది. ఇప్పుడు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌కి వెళ్దాం. ఆన్‌లైన్ వెబ్‌సైటు ఐఐసీటీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అన్నమాట. వెబ్‌సైట్ లింక్ పెట్టాను. అక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. దీనిలో కెరియర్స్‌లోకెళ్ళాలి. కెరియర్స్‌లో జాబ్ డిస్క్రిప్షన్ అని సెకండ్ ఆప్షన్ ఉంది కదా! అది. ఆన్‌లైన్ లింక్ ఇది. అప్లికేషన్ పీడీఎఫ్ ఇది. ఆన్‌లైన్ లింక్‌పై క్లిక్ చేద్దాం ఫస్టు. ఒక పాపప్ వస్తది. ఓకే పై క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ముందుగా రిజిస్టర్ చేసుకోవాలనుకున్నాం కదా! ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ నేను తెలుగులో అందులో పేర్కొన్నాను. ఈ విధంగా కొత్త రిజిస్ట్రేషను పై క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఈమెయిల్ అడ్రెస్ ఓటీపీ వస్తుంది. ఓటీపీ మనం వెరిఫై చేసుకోవాలి. ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకున్న పాస్‌వర్డ్‌ని మనం జాగ్రత్తగా సేవ్ చేసి పెట్టుకోండి. అదే పాస్‌వర్డ్‌తో మళ్ళీ మీరు బ్యాక్‌కొచ్చి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ మీరు యొక్క డీటెయిల్స్‌ను సబ్మిట్ చేసి ఆన్‌లైన్ దరఖాస్తు అనేది ఫిల్ చేసుకోవాలి. ఇక ఫీజు వివరాలకొచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, పర్సన్ విత్ బెంచ్ డిజబిలిటీ, వుమెన్, సీఎస్ఐఆర్ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్‌మెన్ ఎంప్లాయీస్‌కైతే గనక ఫీజు లేదనేసి చెప్పారు. అభ్యర్థులు ఎవరైనా కరెంట్‌లీ వర్కింగ్ అండ్ సీఎస్ఐఆర్ లేదా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ లేదా ఆటానమస్ బాడీస్ లేదా స్టాట్యూటరీ బాడీస్ లేదా యూనివర్సిటీస్ లేదా పీఎస్‌సీ పబ్లిక్ సెక్టర్ అండర్‌టేకింగ్ వాటిలో ఏమైనా వర్క్ చేస్తే గనక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్. ఈ యొక్క అప్లికేషను డిసెంబర్ 30 లోగా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకోండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబు చాలా ప్రత్యేకమైన అలవెన్స్‌లున్నాయి. త్వరలోనే ఎయిత్ పే కమిషన్ కూడా అమలవ్వబోతుంది. అది గాని అమలవుతే గనుక జీతభత్యాలు చాలా మెరుగ్గా ఉంటాయి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను. థాంక్ యూ.